ఉన్న పోస్టు 1000, 10 లక్షల మంది పోటీ పడితే సరే ఇంటర్వ్యూకి ఏదో 1:2నో 1:3నో పిలిచారని అనుకుందాం. అప్పుడు 2000 మందో 3000 మందో ఇంటర్వ్యూకి వెళుతున్నారు. మెయిన్స్ బహుశా 5,000 10,000 రాస్తున్నారు. అంటే 1000 పోస్టులకు 9,90,000 మంది పక్కకు వచ్చేస్తే, డీలా పడితే, నిరుత్సాహపడితే ఎట్లాగా? దీన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? అంటే ఏంటంటే ఇక్కడ 2 రకాలు, కాయిన్కి బొమ్మ బొరుసులాగా. మొదటిది ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఎక్కడైనా మనం ఎదగాలి అంటే పోరాడక తప్పదు. 3 సార్లు గుజరాత్కి సీఎం అయ్యి తర్వాత మళ్ళీ పిఎం అవ్వాలన్నా మోడీ గారు పోరాడాల్సిందే. 2 సార్లు నేను పిఎం అయ్యానండి, 3వసారి నన్ను కాస్త ఇంట్లో పడుకుంటాను ఓట్లు వేయండి అంటే వెయ్యరు. ఈ కోణంలో చూసినప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో వాళ్ళకి ర్యాంకు వస్తుంది. సరే, కొంత యోగము అదృష్టము లాంటి పదాలు కొద్దిగా దాని క్రైటీరియా దానికి సంబంధించి కూడా ఉంది. ఒక్కసారి పక్కన పెడితే ఇంకా అవతల వైపు ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అంటాను నేను. ఎట్లాగా? గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ మచ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అట్లీస్ట్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది.